14వ తారీఖు జరగబోయే ఏదైతే నీటి సంఘం ఎలక్షన్స్ ఉన్నాయో వాటిలో కూడా ఈ కూటమి మంచి విజయం సాధించాలని చెప్పి వాళ్ళకి కార్యోన్ముఖులు చేసే మీటింగ్ కూడా ఇప్పుడు జరగబోతుంది. దాంతోపాటు మొన్న 6వ తారీఖు నుంచి స్టార్ట్ అయిన రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామాన కూడా మొదలయ్యాయి, బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. మీ ద్వారా ప్రజలు నేను కోరుకునేది ఒకటే, ఈ నెల రోజులు వచ్చే నెల 8 వరకు జరిగే రెవెన్యూ సదస్సు తర్వాత ఎక్కడా కూడా భూమికి సంబంధించిన తగులు ఉండకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం. దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఎక్కడ ఏ విధమైన భూ సమస్యలు ఉన్నా మా రెవెన్యూ సిబ్బంది దృష్టికి తీసుకురండి. మీరు ఏదైతే కంప్లైంట్ ఇస్తారో ఆ కాపీ కూడా ఒకటి నాకు ఇచ్చినట్లయితే నేను కూడా పర్సూ చేస్తాను. ఎక్కడా కూడా 2-3 నెలల తర్వాత మీకు సూటబుల్ సమాధానంతో పాటు పరిష్కారం కూడా వస్తుంది. పేదవాడి భూమిని ఆక్రమించిన ప్రభుత్వ గడ్డలను కానీ, శ్మశానాలు కానీ, స్కూలు స్థలాలు కానీ, ప్రభుత్వ స్థలాలు కానీ, ఒక బక్క రైతు ఉంటే వాళ్ళ స్థలాలు ఆక్రమించిన, లేకపోతే ఇక్కడ స్థలాలు కొనుక్కుని ఎక్కడో నివసిస్తున్న వాళ్ళని ఓనర్ లేడు కదా అని చెప్పి తప్పుడు డాక్యుమెంట్ సృష్టించుకుని వాళ్ళ స్థలాలు ఆక్రమించిన బలమైన చట్టాలు తెచ్చారు మొన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో. ఆక్రమించుకున్న వాడు రికార్డు చూపించలేకపోతే బలమైన సెక్షన్లతో శిక్షించడం కూడా జరుగుతుంది అని చెప్పి ఈ రెవెన్యూ సదస్సు ద్వారా తెలియజేస్తూ, మరి అర్బన్లో కూడా ఇక్కడ పెందుర్తిలో అనేక ప్రాంతాల్లో భూమి అన్యాక్రాంతమైంది, ఆక్రమణకు గురైంది. నేను మీడియా మిత్రులకు కానీ ప్రజలకు కానీ కోరుతా ఉన్నాను, మీరు ఎక్కడన్నా చాలా చోట్ల స్పందిస్తూ ఉన్నారు. ఎక్కడన్నా డీవియేషన్ ఉన్నా, పరిమితి మించి కట్టినా, లేకపోతే ఆక్రమణకు గురైనా మీరు పేపర్లో టీవీలో చూపిస్తూ ఉన్నారు, రాస్తూ ఉన్నారు. పేదవాడి విషయంలో క్షమించటం పోవటం కాదు, మీరు డబ్బున్న వాళ్ళకు కూడా ఆ విధంగానే భుజాన్ని వేసుకోవాలని చెప్పి మీ న్యూస్ ద్వారా, మీ పేపర్ ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు మంచి జరగాలని మరోసారి మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ప్రజలు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతాను.